సాగర తీరం రాజకీయాలతో వేడెక్కుతోంది. విశాఖ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు అంతకంతకు పెరుగుతోంది. స్థానికంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీ ఎమ్మెల్యే సీటు కోసం నేతలు తీవ్రంగా పోటీలు పడుతున్నారు. ప్రెస్ మీట్లతో హల్చల్ చేస్తున్నారు. విశాఖ జిల్లాలో ఎంపీ సీటు కోసం టి సుబ్బిరామిరెడ్డి, కేంద్ర మంత్రి పురంధరేశ్వరి పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే సీటు దక్కించుకునేందుకు రాష్ట్ర మంత్రులు బాలరాజు, గంటా శ్రీనివాసరావు సిద్ధమవుతున్నారు. తమ ఉనికిని చాటుకునేందుకు రోజు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలను తమ వైపుకు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలక్షన్లలో గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు నాయకులు. ప్రత్యర్థులే టార్గెట్ గా ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. వాళ్లు చేస్తున్న తప్పుడు పనులను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు పోటీ పడుతున్నారు నేతలు. ఈవేళ విజయవాడ నుంచి పోటీ చేద్దామని చెప్పి మీరు డ్రామాలు ఆడుతున్నారు. లగడపాటి రాజగోపాల్ వైజాగ్ పంపిద్దామని మీరు ఎక్కడ చేద్దామని చెప్పి మీ ఇద్దరు నిల్చున్న విషయం ఎవరితో అడుగుతున్నాం. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ముందు సోనియా గారిని ఎదిరించు. అప్పుడు ఈ సీన్ ప్రజలు నిర్ణయిస్తారు. వైజాగ్ విజయవాడ వాళ్ళు నిర్ణయిస్తారు. ఐటీఆర్ 2 లక్షల కోట్ల ఐటీఆర్ లో మిగతా సీమాంధ్రాల్లో ఉన్నటువంటి నగరాలు చాలా ఉన్నాయి. రాజమండ్రి ఉంది, కాకినాడ ఉంది, విశాఖపట్నం ఉంది, కర్నూలు ఉంది, విజయవాడ ఉంది. ఈ నగరాల్లో ఎందుకు పెట్టకూడదు, ఇక్కడ ఎందుకు ఉపాధి ఇవ్వకూడదు? ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు కానివ్వండి, ఎంసీ విద్యార్థులు కానివ్వండి, అనేక మంది సుమారు సంవత్సరానికి 150,000 మంది ఈ సీమాంధ్రం నుంచే వాళ్ళందరికీ ఉపాధి కల్పించడంలో మీ యొక్క ఉద్దేశం ఏంటి? ఎలక్షన్లకు ఇంకా సమయం ఉండగానే విశాఖలో ఎన్నికల ప్రచారం మొదలైంది. పోటాపోటీ ప్రెస్ మీట్లతో స్థానాలను దక్కించుకునే పనిలో బిజీ అవుతున్నారు నేతలు.